హాయ్ అండి. నేను మీ ఇంటీరియర్ డిజైనర్ రమేష్‌ని. ఇది నాకు విద్యా బుద్ధులు నేర్పిన మా సార్ వాళ్ళ ఇల్లు డిజైన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీ ఇల్లు కట్టుకునే ముందే మీ ప్లేస్ ఎంత ఉంది? దాంట్లో మీ రిక్వైర్మెంట్ ఎలా కావాలి? అనేది ఒక ఇంజినీరింగ్ దగ్గరికి వెళ్తే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇంజినీరింగ్ ప్లాన్ చేసి మీకు బ్లూ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లూ ప్రింట్ మీరు మేస్త్రికి ఇస్తే మీ ప్లాన్ తగ్గట్టు మేస్త్రి ఇల్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ ప్లేస్ తగ్గట్టు మీకు మంచి స్పేస్ ప్లాన్ తీసుకొని కిచెన్లో మీ స్టోరేజ్ కానీ, హాల్లో టీవీ యూనిట్ కానీ, డైనింగ్లో కాక్రీ యూనిట్ కానీ, బెడ్రూమ్లలో వార్డ్రోబ్ యూనిట్లు కానీ, సీలింగ్ కానీ ప్రతిదీ ఇంచు టు ఇంచు వేస్ట్ కాకుండా మీకు ఒక డ్రాయింగ్ ఇవ్వడం వల్ల అది కార్పెంటర్కి ఇస్తే మీకు కార్పెంటర్కి, మీకు ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దాని తర్వాత పెయింటింగ్ కలర్ కాంబినేషన్ చేసుకుంటే మీకు పెయింటర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ బడ్జెట్ చూసుకొని మార్కెట్లో మంచి మంచి లేటెస్ట్ మోడల్తో ప్యానెల్స్ కానీ, 3D వాల్పేపర్స్ కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అవి ఇంటీరియర్ డిజైన్ సజెషన్ తీసుకొని మీ ఇల్లును ఒక లగ్జరీగా మీ బడ్జెట్లో చేసుకుంటే మీరు మీ ఫ్యామిలీ అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంటీరియర్ డిజైనర్ వేరు, ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేసే డిజైనర్ వేరండి. మీరు ముందుగానే ఇంటీరియర్ డిజైనర్ని కలిస్తే వాళ్ళు మీకు సిస్టంలో మంచి ఇంచు టు ఇంచు డ్రాయింగ్ ఇస్తూ మీ ప్లేస్కు తగ్గట్టు మంచి వాల్పేపర్స్ కానీ, ప్యానలింగ్ కానీ ముందుగానే మీకు ఒక 3D ఇమేజ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇంటీరియర్ డిజైనర్ని కలిసిన తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళని కలవడం చాలా మంచిది.